ఈ రిచ్ ఆవిడ ఈ చిన్న పాప $100 కోసం అడుగుతున్నట్టుగా బోర్డ్ పట్టుకొని ఉంటుంది. అది చూసి "నీకెందుకు $100 అని చెప్పి అడిగేసరికి, "నేనొక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఆంటీ. దానికి $150,000,000 కావాలి. ఆ బిజినెస్ ఏంటంటే కంప్యూటర్స్ అన్నిటిని నేను రిపేర్ చేయగలను. కానీ కొన్ని పార్ట్స్ మనం కొనాలి కదా! దానికోసమే" అని చెప్తుంది. "నేను ఆల్రెడీ $50 సంపాదించుకున్నాను. మీరిచ్చే $100తో బిజినెస్ పెడతాను ఆంటీ" అని చెప్తుంది. దాంతో ఆవిడకి ముచ్చటేసి "నేను $100 ఇస్తాను. కానీ $100 ఇవ్వాలంటే 2 కండిషన్లున్నాయి. అదేంటంటే, ఒకటి ఈరోజు నైట్ కల్లా నువ్వు ఏదొకటి చేసి నువ్వు $5 తిరిగివ్వాలి. ఇంకోటి నువ్వు ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ లేడీగా సీఈఓగా నేను చూడాలి ఎప్పటికైనా అని చెప్తుంది. ఒక చిన్న క్లిప్‌ని కూడా బహుమతిగా ఇస్తుంది. ఆ రోజంతా ఆ అమ్మాయి కష్టపడి చాలా డబ్బులు సంపాదిస్తుంది. $5 పట్టుకొని ఆవిడ చెప్పిన దగ్గరికి వెళ్తుంది. కానీ ఆవిడ అస్సలు రానే రాదు. దాంతో ఆ రోజంతా వెయిట్ చేసి రాత్రయ్యేసరికి ఆ క్లిప్‌ని చూసుకుంటూ బాధపడుతుంది. అలా ఒక 15 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ అమ్మాయి నిజంగానే ఒక పెద్ద సీఈఓ అయిపోతుంది. కానీ అప్పుడు హెల్ప్ చేసిన రిచ్ లేడీకి కంపెనీలో చాలా లాస్ వస్తుంది. ఆవిడ ఒక పాప, బాబుని అనాథ పిల్లల్ని పెంచుకుంటుంది. వాళ్ళే వీళ్ళు. అయితే వీళ్ళనొచ్చి డబ్బులివ్వండి, కొంచెం హెల్ప్ చేయండి నా కంపెనీకి అని అడిగేసరికి, వాళ్ళు మీ కంపెనీని మాకు అమ్మేస్తానంటే మీకు డబ్బులిస్తాము అని చెప్తారు. దాంతో ఆవిడకి ఈ పిల్లల్ని నేను పెంచుకున్నాను కదా! కనీసం ఇప్పుడు నాకు హెల్ప్ కూడా చేయట్లేదు అని చెప్పి ఆవిడ చాలా అంటే చాలా బాధపడుతుంది. వాళ్ళ కంపెనీలో వర్కర్స్ అందరూ కూడా ధర్నా చేస్తారు. మాకు సాలరీలివ్వండి, సాలరీలివ్వండి అని చెప్పి ఆవిడని చాలా అవమానిస్తారు కూడా. ఖచ్చితంగా మీ సాలరీలు మీకు పడతాయి. కొంచెం టైం ఇవ్వండి అంతే అని చెప్పి ఆవిడ అడుగుతుంది. వెంటనే ఆవిడెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర చాలా అంటే చాలా ఏడుస్తుంది. "నువ్వు దాచుకున్న మెడికల్ డబ్బులైనా ఇవ్వు నాన్న. ఖచ్చితంగా నా వర్కర్స్‌కి ఇస్తే వాళ్ళు నన్ను నమ్ముతారు" అని చెప్పేసరికి వాళ్ళ నాన్న "నువ్వు తీసుకెళ్ళమ్మా. నీ కంపెనీ కన్నా నాకేది ఎక్కువ కాదు. నన్ను చాలా బాగా చూసుకున్నావు. నువ్వు మళ్ళీ సంపాదిస్తే నాకే ఇస్తావు కదా" అని అంటాడు. దాంతో ఇద్దరు కూడా ఏడుస్తారు. ఇంతలోపే తనకి తన బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసి రమ్మంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్‌కి ఈవిడ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఒకప్పుడు. ఆవిడ పిలిచి "నువ్వు నీ కంపెనీని అమ్మేస్తే నేను నీకు డబ్బులిస్తాను" అని చెప్తుంది. అదంతా విని ఈవిడ చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు చాలా పేదరికంలో ఉన్న ఆవిడని తీసుకొస్తుంది. అలాగే తన పిల్లలు కూడా వస్తారు. "అమ్మ నీకు ఎన్ని సార్లు చెప్పాలి కంపెనీ అమ్మేయి మా మీద రాసేయి" అని చెప్తారు. "మేమిద్దరు పార్ట్నర్స్ అవుతాము ఆంటీ మేము" అని చెప్తారు. అదంతా విని ఈవిడకి ఏం మాట్లాడాలో కూడా అస్సలంటే అస్సలు అర్థం కాదు. ఇంతలోపే ఒకప్పుడు హెల్ప్ చేసిన సీఈఓ అమ్మాయి ఈవిడని వెతుక్కుంటూ వస్తుంది. సబ్స్క్రైబ్